ఇక అమరావతి రెండో విడత భూసేకరణ కొనసాగుతుందన్నారు మంత్రి నారాయణ. దీనిపై కమిటీ చర్చిస్తుందని తెలిపారు. చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడానికి కేబినెట్ సబ్ కమిటీ పనిచేస్తోందని చెప్పారు. జగన్ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిపోయాడని విమర్శించారు. వైసీపీ హయాంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ లో చాలా అవకతవకలు జరిగాయని కూడా నారాయణ ఆరోపించారు. భూసేకరణ ఎక్కడ ఆగలేదు. ముఖ్యమంత్రి గారు దానికి ఒక కమిటీ ఉంది, ఆ యొక్క మినిస్టర్స్ కమిటీ, దాంతో డిస్కస్ చేసుకుని మళ్ళా నెక్స్ట్ క్యాబినెట్కి తీసుకురమ్మన్నారు. ఆ యొక్క కమిటీ డిస్కస్ చేస్తుంది. ఎందుకంటే 2014-19 ఏదైతే ల్యాండ్ పూలింగ్ చేసామో, ల్యాండ్ పూలింగ్ చేసిన దాంట్లో కొంతమందికి ఇంకా ఇవ్వలేదు సైట్స్. ఎవరికి ఇవ్వలేదంటే ఎవరైతే అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకొని కోర్టుకు పోయిండారు అది ఇవ్వాల. ఏదైతే కృష్ణానదిలో ల్యాండ్ మెర్జ్ అయిపోయిందో, ల్యాండ్ లేదు అక్కడ, వాటికి ఇవ్వలేదు. అదేవిధంగా 2 గ్రామాల్లో ల్యాండ్ వాళ్ళు ఇచ్చారు, పూర్తిగా ఇవ్వాల, కొద్దిమంది ఇచ్చారు. వాళ్ళకి తిరిగి ల్యాండ్ ఇవ్వాలంటే కమర్షియల్ రెసిడెన్షియల్ 2 ఒకేసారి ఇవ్వమని అక్కడ రైతులు యాక్చువల్ రిక్వెస్ట్ చేస్తారు. ఒక వర్గం ఇచ్చేయమంటున్నారు. మొన్న నేనే పోయి కూర్చొని యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాను. యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేస్తున్నారు. రేపు ఎల్లుండి మళ్ళాడికి పోయిన తర్వాత ఏం డిస్కస్ చేసేసి వాళ్ళతో మాట్లాడి ఆ 2 గ్రామాల్లో ఇంతవరకు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో, పెనుబాక, ఉండవల్లి గ్రామాల్లో ల్యాండ్ కొంత ఇచ్చారు, వాళ్ళకి యాక్చువల్గా ఆ సమస్యకు సొల్యూషన్ చేస్తున్నాం. ఆ ప్రజలు ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ మీద లోన్ రైజ్ చేశారు. పాపం వాళ్ళు అసలు వడ్డీ కట్టమని బ్యాంక్ వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో ఎన్పీ అయిపోయినాయి. పరిపాలన చేయటం రాని వ్యక్తి అతను. 10 లక్షల కోట్ల రూపాయలు